నమస్కారం. ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. ప్రజలు ఏ నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రామతీర్థంలో 3,50,00,000 రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ను మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెరుగైన విద్యుత్ సరఫరా చేసే విధంగా త్వరలో మరిన్ని సబ్స్టేషన్లు మంజూరు చేయనున్నట్లు, గుండ్లకమ్మ కాలువ మరమ్మతుల విషయాన్ని నీటిపారుదల మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి చేయిస్తారన్నారు. రామతీర్థంలో నేడు 3,50,00,000 రూపాయలతో సబ్స్టేషన్ నూతనంగా ప్రారంభించారని, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సూపర్ 6 పథకాలు అమలు చేసి నవంబర్ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసే విధంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని, అర్హులందరూ పెన్షన్ల కోసం అక్టోబర్లో దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేవు, మేము చదువుకొని బీఈడీ చదువుకొని ఉన్నాము, ఇప్పుడు దాకా మాకు ఉద్యోగాలు పట్టలేదు, గడిచిన 5 సంవత్సరాలు కూడా ఉద్యోగాలు లేవు అని చెప్పి చాలా బాధపడతా అడిగారు. మొదటి సంతకమే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇమీడియట్గా 6,450 మందికి ఉద్యోగ అవకాశాల కోసం అని డిఎస్సి ప్రకటించడం జరిగిందనమాట. అదేవిధంగా రైతులు చాలామంది భయప్రాంతాలకు గురయ్యారు. మా భూమి ఎక్కడ పోయిద్దని చెప్పి చాలామంది ఉన్న ఆన్లైన్లో ఉన్న పేర్లు తీసేయటం, కొత్త పేర్లు ఎక్కించడం, ఇట్లా రకరకాల భయప్రాంతాలకు గురి చేశారు రైతుల్ని. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఆ జీవోని చించేసి కాల్చేసి చూపించారన్నమాట. మా ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ జగన్ ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే గెలిచామో ఈ చట్టం నుంచి విముక్తి కలిగిస్తాం రైతులందరూ అని చెప్పారు. మొదటి సంతకం క్యాబినెట్లో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట. 1 కాదు 2 కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 90 రోజులు 100 రోజుల్లో 15 రోజులు వర్షంతో, తుఫాన్ తోటి విజయవాడ ప్రాంతం అంతా కూడా అల్లకూలం అయిపోయింది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఆ వాగులు నదులు ఎక్కడైతే మనం మెయింటెనెన్స్ చేయాలో, పూడిక తీయాలో గడిచిన 5 సంవత్సరాలు ఒక్క నదికి కానీ, ఒక్క కాలువలకు కానీ, లేకపోతే ఒక్క ప్రాజెక్టుకి కానీ మెయింటెనెన్స్ అనేది రూపాయి కూడా పెట్టాల. మన ప్రాంతంలోనే గుళ్ళకమ్మ ఉంది, మన అందరి కళ్ళ ముందే చాలా మంచి ప్రాజెక్టు. 1,00,000 ఎకరాలకి నీళ్లు మీ కాన్స్టిట్యున్సీలోనే నీళ్లు ఇస్తూ ఉంటారు. మా కాన్స్టిట్యున్సీ అంతా ముంపు, మీ కాన్స్టిట్యున్సీ అంతా నీళ్ళు వచ్చేది ఆ ప్రాజెక్టు. కానీ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల గడిచిన 3 సంవత్సరాలు ఒక్క చుక్కర పొలాలకు నీళ్లు ఇవ్వకపోవడమే కాకుండా గేట్లన్నీ ఇరిగిపోయినాయి. ఇప్పుడు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇప్పుడు గేట్లు పెడతా ఉన్నాము, తొందరలోనే గేట్లు కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా నిన్న మేమిద్దరం పొగాకు దగ్గరికి వెళ్తే, పొగాకు వెల్లంపల్లి వేలం కేంద్రంకి వెళ్తే అక్కడ రైతులందరూ అడిగారు అనమాట. మాకు గేట్లు పెట్టారు, ఇప్పుడు 1.6 టీఎంసీ నీళ్లు నిలబెట్టాము, ఇంకా గేట్లు కూడా కంప్లీట్ అయిపోతే 3 టీఎంసీ నీళ్లు నిలబెడతాం, దాంతోపాటు కాలువలన్నీ కూడా రిపేర్ చేయమని అడిగారు. నిన్నే మంత్రి గారితో మాట్లాడి 2,80,00,000 రూపాయలు మళ్ళీ కాలువల రిపేర్ కోసం గవర్నమెంట్కి పంపించాం. తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తాం అన్నమాట. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ నమ్మకంతో అయితే మీరందరూ మాకు ఓట్లు వేసి గెలిపించారో ఆ నమ్మకానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా ఇందాక ఇక్కడ రాగానే 2-3 విషయాలు కరెంటుకి సంబంధించి 2-3 విషయాలు చెప్పారు. ఇందాక ఒక 32/11 kV సబ్స్టేషన్ ఓపెన్ చేసాం. అక్కడ చాలా మంది కనపడేసి అది కెపాసిటీ సరిపోవట్లేదు, ఇంకా కొద్దిగా పెంచుకున్నారు. అక్కడ మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం పెట్టడానికి ప్రొవిజన్ పదే అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి ఈ 3 నెలల్లో మనం ఏం చేసామనేది కూడా ప్రజలకు చెప్పండి అని చెప్పడం జరిగిందనమాట. ఇందాక విజయ్ కుమార్ చెప్తా కూడా 2 విషయాలు చెప్పాడు. మనం ఇవాళ 3,000 పెన్షన్ని 4,000 చేస్తా అని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ఒక సంతకంతో మొదటి నెలలోనే పెన్షన్ పెంచడం జరిగింది. మీరు గతంలో కూడా గమనించి ఉంటారు, 200 పెన్షన్ని 1,000 రూపాయలు చేసాం. తర్వాత 2019 జనవరి నుంచి మళ్ళీ మనం దాన్ని 2,000 చేసి 5 నెలలు 6 నెలలు మనం ఇచ్చాం. తర్వాత మన ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. తర్వాత వాళ్ళు 3,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 2,000 నుంచి 3,000 పెన్షన్ చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సంతకంతో 65 లక్షల పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయటమే కాకుండా మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన దానికి సంబంధించిన 1,000 రూపాయలు 3,000
గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. చాలా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఊర్లో పోవాలంటే దాదాపు 1 సంవత్సరం పట్టిద్ది అనమాట. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడు రానంత విధంగా మనకి దాదాపు 93 నుంచి 94% ఓట్లు మనకి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉమ్ము చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా గ్రామ ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా తిమ్మనాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఈవోగా ఉన్న సుభద్ర గుంటూరు బదిలీ కాగా ఆమె స్థానంలో తిమ్మనాయుడు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకుని ఈవోగా బాధ్యతలు తీసుకోగా వేద పండితులు అర్చకులు కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఈవోగా నేడు 2వసారి బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం దేవాలయంలో రాతి ముఖ మండపం నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరగా పూర్తి చేయించి దేవాలయం పునఃప్రారంభిస్తారని తిమ్మనాయుడు చెప్పారు. ఇంకా దేవాలయంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని, దాతలి సహాయ సహకారాలతో అవి కూడా పూర్తి చేయించి దేవస్థానం అభివృద్ధి చెందే విధంగా చూస్తారని తిమ్మనాయుడు పేర్కొన్నారు. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ నందు ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగినది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కాలం 10 మాసాల్లో ఎటువంటి అయితే దేవస్థాన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నుంచి నేను ఇక్కడ పదవి బాధ్యతలు నిర్వహించడం వరకు కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా దేవస్థానాన్ని త్వరగా పూర్తి చేసి స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు అందుబాటులో తీసుకురావడం మరియు మాడవీధుల్ని ఏ విధంగా ఏర్పాటు చేశామో అలాగే దేవస్థానం పరిసరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా దేవస్థానం పేరున రిజిస్టర్ చేయించి భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడడం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా దేవుని యొక్క దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తే ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాటిని అన్నింటినీ సరిదిద్దడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది. శ్రీ తిమ్మనాయుడు గారు గతంలో 4 సంవత్సరాల క్రితం ఈ దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసినప్పుడు కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవస్థానంలో వైదిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాంట్లో లక్షదముల పూజ, అలాగే అరటిపళ్ళ పూజ, తర్వాత 4 మాటల ఉత్సవాల్లో ఈ తిరణాలప్పుడు హనుమత్ జయంతి అప్పుడు నూతనంగా మా 4 మాటలు వీధులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మొత్తం కూడా తీసేసి ఓ దేవాలయంలో ఇట్లా ఉండాలి అనిపించేటట్టుగా ఇతర దేవాలయాల్లో ఎట్లా ఉన్నదో అటువంటి దేవాలయం చూడంగానే 4 మాటల వీధుల్లో ఈ ఉత్సవాలు జరిగేటట్టుగా చాలా వైభవంగా అప్పుడు ఉత్సవాలు చేశారు. తర్వాత దాన్నే అనుచారంగా 4 సంవత్సరాల నుంచి 3 రోజులు త్రయాణిక దీక్షతో 3 వాహన సేవలతో అలాగే అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా నిర్విఘ్నంగా తమలపాకుల పూజ, అరటిపళ్ళ పూజ ఈ నిర్విఘ్నంగా జరుగుతున్నది భక్తుల సహకారంతో. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఈ దేవస్థానంలో ప్రవేశపెట్టి ఈ దేవస్థానం అభివృద్ధికి స్వామివారి దేవస్థానాన్ని గురించి సార్ గారు ఎక్కడ ఇప్పుడు తెనాలి వైకుంఠపురంలో చేశారు, ఆర్ఎస్ రంగాపురంలో చేశారు, అహోబిళ్లలో చేశారు. వీరు ఎక్కడ చేసినా సరే దేవస్థానం అభివృద్ధి మనం ఏం చేశాం ఏ రోజుకు ఆ రోజుకి ఆయన మనం చేసుకుంటుంటారు. వారి మనస్తత్వం అటువంటిది. కాబట్టి మన అందరి ఈ అద్దంకి పరిసర ప్రాంతాలు కానీ మా దేవస్థాన సిబ్బంది అదృష్టం ప్రకారంగా ఇటువంటి యాక్టివ్గా ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు రావడం మనందరి అదృష్టము. స్వామివారి అనుగ్రహం వారికి పరిపూర్ణంగా ఉండి ఈ క్షేత్రానికి ఇతోభివృద్ధిగా చేసి అది త్వరలో మన బాపట్ల జిల్లాలోనే ఏకైక డిప్యూటీ కమిషనర్ స్థాయి దేవాలయానికి మీరు అభివృద్ధి తీసుకెళ్లాలని మేము మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం.
మత్స్యాంగనుగోదావరాదాసీధేరస్తు ధన్మనాదింజయేమ ధన్మనాదేవ్రాసమదోయేమ ధనుష్యత్రారుణామంగళాది ధన్మనా. చిన్న వయసులో విద్యార్థులు చదువు మీద తప్ప ఇతర వాటిపై దృష్టి పెట్టి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాలు, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా బివి సాగర్ హాజరై మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు యువత కృషి చేయాలని, ప్రతి విద్యార్థి సమాజ సేవలో తమ వంతు భాగస్వాములు కావాలన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడుకొని మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే వారికి ఎటువంటి ప్రాణాపాయం ఉండదన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని పివి సాగర్ తెలిపారు. మీకు ఈ కార్యక్రమం ఏర్పడే ముఖ్య కారణం, ఈ మీకు తెలుసా అనే కార్యక్రమం ఏర్పడే ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, తర్వాత బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ సంస్థ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని వారాలుగా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మీకు తెలిసే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టిందంటే, ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎందుకు చేపట్టారంటే, భారతదేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో కానీ రోజు రోజుకి హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఆ కేసులు రాబోయే రోజులు అంటే సుమారుగా 2030 సంవత్సరం కల్లా ఒక్క హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుడు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నమోదు కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని నియంత్రించాలన్నా నిర్మూలించాలన్నా కూడా దానికి ఒకటే ఒక మార్గం. ఏ సమస్యనైనా ఏదైనా కూడా నియంత్రించాలన్నా నిర్మూలించాలన్నా ప్రజలకి, విద్యార్థులకి, వివిధ రకాల వర్గాలకు చెందిన సామాజికంలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలకు అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తేనే దీన్ని నియంత్రించడం సాధ్యమైందనే ఉద్దేశంతోనే ఈ మీకు తెలుసా ఐఈసీ క్యాంపెయిన్ ని లాంచ్ చేయడం జరిగినది. ఇప్పుడు ఇంచుమించుగా మేము చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అన్ని చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు పెడుతూ వచ్చాం. అంతిమంగా మీ యొక్క లక్ష్యం, మా యొక్క లక్ష్యం ఏంటంటే, సమాజంలో ఎటువంటి రుగ్మతలు అయితే ఉన్నాయో, మాదక ద్రవ్యాలు, మద్యం, ఇటువంటి వాటిని కూడా నియంత్రిస్తూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని కూడా నిర్మించడం కోసమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. మీరందరూ ఇక్కడ చెప్పేటటువంటి మన ఏఎస్ఐ గారు కానీ, ఇక్కడ మనకి ఐసిడిఎస్ కౌన్సిలర్ గారు వచ్చారు. అంటే ఈసారి ఐసిడిఎస్ కౌన్సిలర్ అంటే ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉంటారో వారికి నిత్యం మందులు సప్లై చేయడం, ప్రవేశ్ గారు మందులు సప్లై చేయడం, ప్రతిసారి వాళ్ళు బ్లడ్ టెస్ట్ వచ్చి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించడం, వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందించడం అనేది సార్ చేస్తూ ఉంటారు. మన ఏఎస్ఐ సైరా గారు కూడా మీ దగ్గరికి, మీ సమక్షంకి వచ్చారు. పోలీసు వ్యవస్థ ఈ విషయాల్లో చాలా కీలకమైనది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా హెచ్ఐవి గురించి? ఎవరైనా అంటే మన సైన్స్లో ఒక భాగం అనమాట. సైన్స్ ఎలా చదువుతున్నామో మనకు సంబంధించే వ్యాధులు, మన బాడీలోకి సంబంధించిన అన్ని సైన్స్ బయాలజీలో వస్తుంది. ఈ బయాలజీ సంబంధించింది కూడా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది. ఇది దాదాపు మనకు ఫస్ట్ ఒక దేశంలో అమెరికాలో మనకు గుర్తించారు 98 బహుశా అనుకుంటారు. అక్కడ నుంచి మనకి చెన్నైలో, అది కూడా ఒక డాక్టర్కి ప్రొవిజన్, ఒక డాక్టర్కి ద్వారా మనకి చెన్నై ద్వారా నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎలా వస్తుందో ఒక ఐడియా ఉందా? మీ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? అంటే ఎలా వస్తుందంటే బ్లడ్ రిలేషన్ అన్నమాట. మదర్ టు చైల్డ్, మదర్ టు అంటే మ్యాక్సిమం మదర్ టు చైల్డ్ నుండి అంటే 4 విధాలుగా వస్తుంది. హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది ఏంటంటే మదర్ టు చైల్డ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా, నీడిల్స్ తల్లి నుండి బిడ్డకి, అంటే 4 విధాలుగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్. అంటే హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు అనమాట. ఎప్పుడైతే హెచ్ఐవి దశలో మనం గుర్తించితే దాన్ని ఎయిడ్స్తో మారకుండా వ్యాధి అంటే సిస్టమ్ ఉంది.
మన ఒక సిస్టమ్, కంప్యూటర్లో మన సిస్టమ్, మన బాడీ కూడా ఏంటంటే రిలేటెడ్ అనమాట. ఏ వస్తువుకైనా ఒక రిలేటెడ్ మన బాడీ, మనం కూడా జెన్యున్గా ఏంటంటే ఏదో ఒక దానికి రిలేటెడ్ ఉంటే మనం కూడా సిస్టమేటిక్గా పనిచేస్తాం. మన కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో మనం కూడా అలాగే పనిచేస్తూ ఉంటాం. ఎప్పుడైతే షట్ డౌన్ అవుతూ ఉంటాయి, కంప్యూటర్స్ కూడా షట్ డౌన్ అవుతూ ఉంటాయి, అలాగే మన బాడీ కూడా షట్ డౌన్ అయింది. అంటే హెచ్ఐవి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే కొంతకాలం మనకు తెలియదు, దాదాపు 10-15 years అంటే బాడీలో లైంగికం ద్వారా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అంటే నీడిల్స్ ద్వారా కానీ తల్లి నుండి పెట్టాలంటే బ్లడ్, వేరే వాళ్ళు బ్లడ్ ఎక్కి అంటే హెచ్ఐవి ఉన్న బ్లడ్ ఎక్కించుకుంటేనే ఆ బ్లడ్ ద్వారా మదర్కి ట్రాన్స్మిట్ అవుతుంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో గొట్టిపాటి యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయగా శనివారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం వేడుకలు జరుగుతాయని తెలుగుదేశం పార్టీ నాయకులు కరి పరమేష్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని, కావున అద్దంకిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కరి పరమేష్ పిలుపునిచ్చారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న రాతి ముఖ మండపం నిర్మాణానికి గుంటూరుకు చెందిన పెళ్లూరి రవికుమార్ సుభద్ర దంపతులు 1,16,000 రూపాయలు చెక్కు రూపంలో శుక్రవారం ఈవో తిమ్మనాయుడుకు అందజేశారు. అలాగే ఈవో సుభద్ర నేడు బదిలీపై గుంటూరు వెళుతుండగా శాలువా కప్పి సత్కరించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని దళితులకు క్షమాపణ చెప్పాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు మందా జోసెఫ్ అన్నారు. దళితులపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం రాత్రి అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒక దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై అకారణంగా దాడి చేసి ఊపిరి పెట్టాడు. అతని మీద చర్య తీసుకోవాలని, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వాడి యొక్క శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఆధ్వర్యంలో ఎందుకంటే దళితుల మీద దాడి జరుగుతూ ఉంటే ప్రభుత్వమే చర్య తీసుకోవాల్సింది. ఒక ప్రజాప్రతినిధిని దాడి చేయడం అనేది కాబట్టి అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా చర్యలను కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అదేవిధంగా దేశద్రోహ కేసు నమోదు చేయాలని, దాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంతూర్ నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శాసనసభ సభ్యత్వాన్ని చేయాలని, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని అందుకని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద నాయకులు తెలియజేస్తా ఉన్నాము. ముందుగా మన అద్దంకి సబ్ రిజిస్ట్రార్గా అద్దంకి నవకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని నవకుమార్ దర్శించుకుని పూజలు చేయించుకుని అద్దంకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాచారి, బ్రహ్మానందం తదితరులు కలిసి నవకుమార్ను సంఘం తరపున శాలువా కప్పి సత్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని మండల స్థాయిలో వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించగా ప్రథమ బహుమతి జడ్పీహెచ్ఎస్ గురకాయపాలెం విద్యార్థి ఎర్రమూర్తి లక్ష్మి, ద్వితీయ బహుమతి మరో విద్యార్థి, వక్తృత్వం పోటీలలో ప్రథమ బహుమతి అమృత జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ చక్రాయపాలెం డిబేట్లో
ప్రథమ బహుమతి నవ్యశ్రీ, చైతన్య వరలక్ష్మి విద్యార్థులు ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుపొందగా ఎంఈఓలు గంగాధర్, సుధాకర్లు అభినందించి జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపించారు. ప్రముఖ కవి గురజాడ అప్పారావు, గుర్రం జాషువా జయంతులను పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు భాషా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ప్రముఖ రచయిత్రి జ్యోతిష్మతి రచించిన సుబ్బలక్ష్మి కథల సంపుటిలోని ఇరుగు పొరుగు కథను విద్యార్థులచే స్కిట్ రూపంలో ప్రదర్శించి అందరినీ ఎంతగానో అలరించారు. ఓ ఆవిడేనా ఈ నల్లమ్మాయి? నాకు ఇంట్లో చాలా పని ఉంది, మళ్ళీ వస్తాను. సుబ్బలక్ష్మి, నా బజార్లో కొంచెం పని ఉంది, తోడుగా వస్తారా? సరేనండి. మా వారి దీక్షణం తిరిగిలేని ఉద్యోగం అండి. బజార్ పనులు కూడా నేనే చూసుకోవాలి. మీలాంటి వాళ్ళు నాకు ఇరుగు పొరుగు దొరకడం నా అదృష్టం అండి. దాన్నే ఉండలేండి, ఇరుగు పొరుగు అన్నాక మాత్రం సహాయం చేసుకోవాలి కదా. మా ఊర్లో ఉన్నప్పుడు నాకు ఎంతో హాయిగా ఉండేదండి. అక్కడ మా బంధువులు నాకు ఎంతో సహాయంగా ఉండేవాళ్ళు. ఈ ఊర్లో కూడా అందరూ బాగుంటారండి. మీకు సహాయకాలు మన పిల్లలు నేను వచ్చి మీకు సహాయం చేస్తాను. గమ్మును వెళ్ళాలండి, పిల్లలందరూ ఇంటికి వస్తారు. గమ్మును వెళ్ళండి. చిచ్చి చిచ్చి ఏమిగో ఎంపరో ఏ మనుషులు. ఏమైంది సుబ్బు? సుబ్బలక్ష్మి సిగ్గు లేకుండా అట్లు చక్కలు ఇట్లు చక్కలు శుభలక్ష్మి అని పిలుస్తా అంటారు. చెప్తే అర్థమైనట్టు చెప్పు. అయితే ఊరుకో. ఏంటి రస? తమిళంలో నల్ల అంటే తమిళంలో నల్ల అంటే మంచి అర్థం. నిన్ను చుట్టాలకి మంచి అమ్మాయి పరిచయం చేసింది. అవునా? అయ్యో, పిలుస్తుంటే పడకుండా వచ్చేసాను. ఇప్పుడే వెళ్ళి జరిగిన ఉండు ఆ రెండవ సంగతి కూడా తెలుసుకునేది. ఒకేసారి ఇద్దరు సారీ చెప్పు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.